అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లాస్ట్ వీడియోలో 9th బిట్ వరకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. 10th బిట్ నుంచి కంటిన్యూషన్. ప్రక్కపటంలో చూపిన విధంగా 14 సెంటీమీటర్ల వ్యాసార్థం ఉన్న ఒక వృత్తాకార కార్డ్ షీట్ నుండి 3.5 సెంటీమీటర్ల వ్యాసార్థం కలిగిన రెండు వృత్తాలు, 3 సెంటీమీటర్ల పొడవు, 1 సెంటీమీటర్ వెడల్పు ఉన్న దీర్ఘచతురస్రం తీసివేయగా మిగిలిన షీట్ యొక్క వైశాల్యం ఎంత? ఇక్కడ పై వాల్యూ 22/7 కింద తీసుకున్నారు. మనకు ఒక వృత్తాకార కార్డ్ షీట్ ఇచ్చారు. ఇది ఎంత? దీని వ్యాసార్థం, ఈ వృత్తాకార కార్డ్ షీట్ యొక్క వ్యాసార్థం ఎంత? 14 సెంటీమీటర్లు. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి 14 సెంటీమీటర్లు. అయితే ఏమంటున్నారు? కార్డ్ షీట్ నుంచి 3.5 సెంటీమీటర్లు అంటే 3.5 సెంటీమీటర్ల వ్యాసార్థం కలిగిన రెండు వృత్తాలు. ఈ వృత్తాలు 3.5 సెంటీమీటర్ల వ్యాసార్థం కలిగిన రెండు వృత్తాలు అన్నారు. వృత్తాలు 3 సెంటీమీటర్ల పొడవు, 3 సెంటీమీటర్ల పొడవు, 1 సెంటీమీటర్ వెడల్పు, 1 సెంటీమీటర్ వెడల్పు కలిగిన దీర్ఘచతురస్రము తీసివేయగా మిగిలిన షీట్ యొక్క వైశాల్యం ఎంత? అంటే ఈ రెండు వృత్తాల వైశాల్యాలు కనుక్కుండి దీర్ఘచతురస్రం వైశాల్యం కూడా కనుక్కున్న తర్వాత ఈ మూడు కూడా ఈ వృత్తం నుంచి తీసేస్తే ఈ మిగిలిన భాగం ఎంత అంటున్నారు, వైశాల్యం ఎంత అంటున్నారు. సో ఫస్ట్ మనం ఏం కనుక్కోవాలి? ఈ పెద్ద వృత్తం యొక్క వైశాల్యంగా కనుక్కుందాం. ఎంత ఇచ్చారు? వ్యాసార్థం ఎంత ఇచ్చారు? 14 సెంటీమీటర్లు. అంటే ఆర్ ఈక్వల్ టు మనకి 14 సెంటీమీటర్లు ఇచ్చారు. వృత్త వైశాల్యం ఫార్ములా ఏ ఈక్వల్ టు πr². సో పై వాల్యూ ఎంత తీసుకున్నారు? 22/7 ఇంటూ ఆర్ వాల్యూ 14 ఇంటూ 14. ఈ 7 అనేది ఇందులో 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 44 ఇంటూ 220, 2 44 ఇంటూ 14. 4 16 ఒకటి ఉంది, 4 16 ఒకటి 17, 44 చేస్తే మనకి టోటల్ చేస్తే 6 11 6 అంటే 616 సెంటీమీటర్ స్క్వేర్ వచ్చింది. ఏంటి? పెద్ద వృత్త వైశాల్యం. ఇక్కడ చిన్న వృత్త వైశాల్యానికి మనకు వ్యాసార్థం ఇచ్చారు. అంటే ఇది పెద్ద వృత్తం. పెద్ద వృత్తం యొక్క వ్యాసార్థం, చిన్న వృత్తం యొక్క వ్యాసార్థం ఈక్వల్ టు ఆర్ ఈక్వల్ టు 3.5 సెంటీమీటర్స్. సో అప్పుడు ఏమవుతుంది? వైశాల్యాలు కనుక్కోవచ్చు కదా. ఏ ఈక్వల్ టు πr². ఏ ఈక్వల్ టు 22/7 ఇంటూ 3.5 ఇంటూ 3.5. సో ఈ 7 అనేది ఇందులో 0.5 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 22 ఇంటూ 3.5 చేస్తే మనకి 5 రెళ్ళు 10 ఒకటి ఉంది, 5 రెళ్ళు 10ని 11, 66, 0 7 7 వచ్చింది. 7 7. సో ఇక్కడ ఒక పాయింట్ తర్వాత ఒక స్థానం తర్వాత పాయింట్ ఉంది కాబట్టి 77 ఇంటూ మనకి ఎంత? 0.5 చేస్తే ఎంత వస్తుంది మనకి? 77 ఇంటూ 0.5 అంటే 7 5 35, 3 ఉంది, 7 5 35, 38. ఒక పాయింట్ తర్వాత కదా. అంటే దీని వైశాల్యం అంతా ఏ ఈక్వల్ టు 38.5 సెంటీమీటర్ స్క్వేర్ వచ్చింది. సో పెద్ద వృత్త వైశాల్యం వచ్చింది. చిన్న వృత్తాలు రెండు వృత్తాలకి కలిపి వ్యాసం ఎంత ఇచ్చారు? 3.5 కదా. ఈ వృత్తం వ్యాసార్థము 3.5, ఈ వృత్త వ్యాసార్థము 3.5. సో రెండింటికి కలిపి మనకి సెపరేట్గా చేస్తే మనకి 38.5 సెంటీమీటర్ స్క్వేర్ వస్తుంది. ఇది ఒక వృత్తం. సో రెండు వృత్తాలుకి ఒకటే వ్యాసం కాబట్టి ఇవి రెండు వృత్తాల కింద తీసుకోవచ్చు. నెక్స్ట్ ఏమన్నారు? దీర్ఘచతురస్రం యొక్క పొడవు. చతురస్రం పొడవు ఎంత ఇచ్చారు మనకి? ఎల్ ఈక్వల్ టు 3 సెంటీమీటర్లు ఇచ్చారు. బి ఈక్వల్ ఎంత ఇచ్చారు? 1 సెంటీమీటర్ ఇచ్చారు. సో దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యం ఎంత? వైశాల్యం ఏ ఈక్వల్ టు దీర్ఘచతురస్ర వైశాల్యం ఏ ఈక్వల్ టు ఎల్బి. అంటే
3 × 1 = 3 సెంటీమీటర్ స్క్వేర్ వచ్చింది. సో ఈ 3 వచ్చినాయి అంటే దీర్ఘచతురస్ర వైశాల్యం వచ్చింది, చిన్న చిన్న వృత్తాలు వైశాల్యాలు వచ్చినాయి. ఇప్పుడు ఏమన్నారు, ఇవి తీసివేయగా మిగిలిన షీట్ యొక్క వైశాల్యం ఎంత అంటే పెద్ద వృత్త వైశాల్యంలో నుంచి ఈ 3 వృత్తాలు కలిపి తీసివేయాలి. అంటే ఈ 2 వృత్తాలు ప్లస్ ఈ దీర్ఘచతురస్ర వైశాల్యం కలిపితే మనకి ఎంత వస్తుంది? సో ఇక్కడ మనకి పెద్ద వృత్త వైశాల్యం ఎంత వచ్చింది? 616. అంటే పెద్ద వృత్త వైశాల్యం = 616 సెంటీమీటర్ స్క్వేర్. 2 వృత్తాలు వైశాల్యాలు ఎంత వస్తాయి మనకి? 2 × 38.5 సెంటీమీటర్ స్క్వేర్ వచ్చింది కదా. సో ఎంత? 5 2 0 10. 2 × 38.5 చేస్తే మనకి 2 × 38.5 చేస్తే 2 5 0 10. 2 8 0 16. 6 చేస్తే 770 వచ్చింది. ఒక పాయింట్ తర్వాత కాబట్టి అంటే 77. 2 వృత్తాల వైశాల్యాలు మొత్తం ఎంత? 77 వచ్చింది. అంటే ఈ వృత్తం దీర్ఘచతురస్ర వైశాల్యం ఎంత? దీర్ఘచతురస్ర వైశాల్యం A = 3 సెంటీమీటర్ స్క్వేర్ వచ్చింది. అంటే ఈ వృత్త వైశాల్యంలో నుంచి ఈ 2 తీసేయాలి. అంటే 616 - 77 + 3 తీసేస్తే ఎంత వస్తుంది మనకి? 616లో నుంచి 77 + 3 అంటే 80. సో మిగిలిన షీట్ వైశాల్యం అంటే పెద్ద వృత్త వైశాల్యంలోంచి 2 వృత్తాల వైశాల్యము ప్లస్ దీర్ఘచతురస్ర వైశాల్యము తీసేస్తే మనకి మిగిలిన షీట్ యొక్క వైశాల్యం వస్తుంది. సో 616లో నుంచి 80 తీసేస్తే మనకి ఎంత? 6 - 0 అంటే 6. 11 - 8 అంటే 3 5 ఏమవుతుంది మనకి? 616 - 80 చేస్తే 536 సెంటీమీటర్ స్క్వేర్. ఈ విధంగా మిగిలిన షీట్ యొక్క వైశాల్యం 536 సెంటీమీటర్ స్క్వేర్ వచ్చింది. సో దేర్ఫోర్ మిగిలిన షీట్ వైశాల్యం = పెద్ద వృత్త వైశాల్యము మైనస్ 2 వృత్తాల వైశాల్యాలు ప్లస్ దీర్ఘచతురస్ర వైశాల్యం చేస్తే 616 - 80 = 536. దీని ప్రమాణం సెంటీమీటర్ స్క్వేర్ కాబట్టి సెంటీమీటర్ స్క్వేర్. ఇది ఆన్సర్. సో 77 ఎలా వచ్చిందంటే ఇక్కడ చిన్న వృత్తం యొక్క వ్యాసార్థం 3.5 సెంటీమీటర్స్ ఇచ్చారు మనకి. సో ఒక వృత్త వ్యాసార్థం కనుక్కుంటే ఎంత వచ్చింది? 2 వృత్త వ్యాసార్థాలు అంటే మనకి ఎంత? 2 వృత్త వైశాల్యాలు అంటే = 38.5 × 2 చేస్తే మనకి 77 సెంటీమీటర్ స్క్వేర్ వస్తుంది. సో ఇది ఇక్కడ చేయలేదు. ఇది 2 వృత్తాల యొక్క వైశాల్యం కలిపితే వచ్చింది. ఇది అంటే ఈ పెద్ద వృత్త వైశాల్యంలో నుంచి ఇది ప్లస్ ఇది తీసేస్తే మనకి మిగిలిన షీట్ యొక్క వైశాల్యం వస్తుంది. నెక్స్ట్ 11th బిట్. 6 సెంటీమీటర్ల భుజం గల చతురస్రాకారపు అల్యూమినియం షీట్ నుండి 2 సెంటీమీటర్ల వ్యాసార్థం గల వృత్తం కత్తిరించబడింది. మిగిలిన అల్యూమినియం షీట్ యొక్క వైశాల్యం ఎంత? అంటే 6 సెంటీమీటర్ల భుజం గల చతురస్రాకారం అంటే చతురస్రాకారం, ఇది ఒక చతురస్రాకారం అనుకుంటే మనకి భుజం ఎంత అన్నారు? 6 సెంటీమీటర్స్. భుజం అనేది 6 సెంటీమీటర్ల చతురస్రాకారం ఉంది. చతురస్రాకార షీట్ నుండి 2 సెంటీమీటర్ల వ్యాసార్థం కలిగిన వృత్తం కత్తిరించబడింది. ఇది 2 సెంటీమీటర్లు వ్యాసార్థం అనేది కత్తిరించబడింది.
మిగిలిన అల్యూమినియం షీట్ యొక్క వైశాల్యం ఎంత అంటే చతురస్ర వైశాల్యం కనుక్కుండి ఈ వృత్త వైశాల్యం కూడా కనుక్కుండి చతురస్ర వైశాల్యం నుంచి వృత్త వైశాల్యం తీసేస్తే మిగిలిన అల్యూమినియం షీట్ యొక్క వైశాల్యం వస్తుంది. ఫస్ట్ మనకు చతురస్ర భుజం ఈక్వల్ టు ఏ ఈక్వల్ టు 6 సెంటీమీటర్స్ ఇచ్చారు. 6 సెంటీమీటర్స్ ఇచ్చారు. సో వైశాల్యం ఫార్ములా ఏంటి? వైశాల్యం ఏ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ఈక్వల్ టు 6 ఇంటూ 6 36 సెంటీమీటర్ స్క్వేర్. సో వైశాల్యం వచ్చింది. వృత్త వైశాల్యం, వృత్త వ్యాసార్థం ఎంత మనకి? 2 సెంటీమీటర్లు. వృత్త వ్యాసార్థం 2 సెంటీమీటర్లు. సో వైశాల్యం, వృత్త వైశాల్యం ఏ ఈక్వల్ టు πr స్క్వేర్. అంటే పై వాల్యూ ఎంత తీసుకోవాలి? 3.14 ఇంటూ 2 ఇంటూ 2. 2 2 జర్ 4 కదా. 3.14 ఇంటూ 4 చేస్తే 4 4 జర్ 16, 1 ఉంది, 4 1 జర్ 4 ప్లస్ 1 5, 3 4 జర్ 12. ఇక్కడ ఎన్ని స్థానాల తర్వాత పాయింట్ ఉంది? 2 స్థానాలు అంటే 12.6, 12.56 వచ్చింది. వృత్త వైశాల్యం 12.56 సెంటీమీటర్ స్క్వేర్. చతురస్ర వైశాల్యం 36 సెంటీమీటర్స్ వచ్చింది. సో మిగిలిన అల్యూమినియం షీట్ అన్నారు కదా, షీట్ యొక్క వైశాల్యం ఈక్వల్ టు చతురస్ర వైశాల్యము మైనస్ వృత్త వైశాల్యం. చతురస్ర వైశాల్యం ఎంత? That implies 36 సెంటీమీటర్ స్క్వేర్ మైనస్ 12.56 సెంటీమీటర్ స్క్వేర్. సో 36.00 నుంచి 12.56ని తీసేస్తే మనకి 5, ఇక్కడ 6 నుంచి 1 తీసుకెళ్తే ఇక్కడ 10 అవుతుంది. 10 నుంచి ఇక్కడ తీసుకొస్తే 10 అవుతుంది. ఇక్కడ 9 ఉంటుంది. 10 - 6 అంటే 4. ఇక్కడ 9 ఉంటుంది. 9 - 5 అంటే 4. ఇక్కడ 5 ఉంటుంది. 5 - 2 అంటే 3. 3 - 1 అంటే 2. అంటే 23.44. దట్ ఇంప్లైస్ 23.44 సెంటీమీటర్ స్క్వేర్. మిగిలిన అల్యూమినియం షీట్ యొక్క వైశాల్యం ఎంత? 23.44 సెంటీమీటర్ స్క్వేర్. సో ఫస్ట్ మనకి భుజం ఇచ్చారు, చతురస్ర వైశాల్యం కనుక్కోవాలి. ఈ చతురస్రం యొక్క వైశాల్యం కనుక్కోవాలి. కనుక్కున్న తర్వాత మనకి చతురస్రంలోనే వృత్తం కత్తిరించబడింది. ఆ వృత్తంలో వ్యాసార్థం ఎంత ఇచ్చారు? 2 సెంటీమీటర్లు ఇచ్చారు. సో మనకి 2 సెంటీమీటర్ ఇచ్చారు కాబట్టి ఈ వృత్త వైశాల్యం కనుక్కోండి. చతురస్ర వైశాల్యం నుంచి వృత్త వైశాల్యం తీసేస్తే మిగిలిన ఈ వైశాల్యంలో నుంచి ఈ వైశాల్యం తీస్తే మిగిలిన షీట్ యొక్క వైశాల్యం వస్తుంది. సో భుజం ఇచ్చారు, ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. భుజం ఏ ఇచ్చారు, మన చతురస్రాకారపు భుజం ఏ ఇచ్చారు? 6 సెంటీమీటర్స్ ఇచ్చారు. అల్యూమినియం షీట్ నుండి, చతురస్రాకారపు అల్యూమినియం షీట్ నుండి 2 సెంటీమీటర్ల వృత్తం వ్యాసార్థం గల వృత్తం కత్తిరించబడింది. సో ఈ చతురస్ర వైశాల్యము కనుక్కోవాలి, వృత్త వైశాల్యం కనుక్కోండి. మిగిలిన అల్యూమినియం షీట్ యొక్క వైశాల్యం ఎంత అన్నారు. సో మిగిలిన షీట్ యొక్క అల్యూమినియం అంటే చతురస్ర వైశాల్యం నుంచి వృత్త వైశాల్యం తీసేస్తే మిగిలిన అల్యూమినియం షీట్ యొక్క వైశాల్యం వస్తుంది. ఫస్ట్ మనం చతురస్ర వైశాల్యం కనుక్కుంటాం, ఎందుకని భుజం ఇచ్చారు కాబట్టి వైశాల్యం కనుక్కుంటాం. తర్వాత వృత్త వ్యాసార్థం ఇచ్చారు. సో వృత్త వైశాల్యం కనుక్కోండి. మిగిలిన షీట్ యొక్క వైశాల్యం అన్నారు కాబట్టి చతురస్ర వైశాల్యం నుంచి వృత్త వైశాల్యం తీసేస్తే మనకి 23.44 సెంటీమీటర్ స్క్వేర్ వస్తుంది. ఇది మిగిలిన షీట్ యొక్క వైశాల్యం. నెక్స్ట్ వృత్త పరిధి 31.4 సెంటీమీటర్స్. వృత్తం యొక్క వ్యాసార్థము మరియు వైశాల్యాన్ని కనుగొనండి. వృత్తం యొక్క వ్యాసార్థము మరియు వైశాల్యాన్ని కనుగొమన్నారు. మనకు వృత్త పరిధి C ఈక్వల్ టు
సి ఈక్వల్ టు 2πr. సి వాల్యూ ఇచ్చారు ఎంత 31.4 ఇచ్చారు. 2 ఇంటూ మనకి ఇక్కడ పై వాల్యూ 22/7 ఇంటూ ఆర్ తీసుకుందాం. సో ఈ విధంగా అయినా తీసుకోవచ్చు, లేదంటే మనకి అక్కడ క్యాన్సిలేషన్ ఈజీ అవ్వాలి కాబట్టి 31.4 ఈక్వల్ టు 2 ఇంటూ 3.14 ఇంటూ ఆర్ తీసుకుందాం. ఎందుకని ఇక్కడ 3.14 ఉంది, ఇక్కడ 31.4 ఉంది. క్యాన్సిలేషన్ ఈజీ అవుతుంది. అప్పుడు ఆర్ ఇక్కడ నుంచి ఈ రెండు తీసుకొస్తే 31.4 బై, ఎందుకని ఇక్కడ మల్టిప్లై చేస్తున్నప్పుడు వస్తే డివైడ్ అవుతుంది, 2 ఇంటూ 3.14. సో ఇది ఏమవుతుంది మనకి, ఇందులోని క్యాన్సిల్ అవి ఏమున్నాయి, దీన్ని ఈ విధంగా మార్చుకోవచ్చు. ఎట్లా 3.14 ఇంటూ 10 బై 2 ఇంటూ 3.14. సో అప్పుడు ఇది క్యాన్సిల్ అవుతుంది. ఈ 2 అనేది 5లో 10లో 5 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో ఆర్ ఈక్వల్ టు ఎంత 5 సెంటీమీటర్స్ వచ్చింది. ఆర్ ఈక్వల్ టు 5 సెంటీమీటర్స్ వచ్చిన తర్వాత మనకి వృత్త వైశాల్యం ఏ ఈక్వల్ టు πr², దట్ ఈక్వల్ టు 3.14 ఇంటూ 5 ఇంటూ 5 చేస్తే మనకి 3.14 ఇంటూ 5 5 25 కదా, చేస్తే మనకి 5 4 20, 2 ఉంది, 1 5 5 ప్లస్ 2 7, 5 3 15. నెక్స్ట్ 2తో చేస్తే 4 2 8, 2 1 2, 3 2 6, 0 7 ప్లస్ 8 అంటే 15, 1 ఉంది, 1 ప్లస్ 5 6, 6 ప్లస్ 2 8, 7 6 1 ప్లస్ 6 7. అంటే ఇక్కడ ఎన్ని స్థానాల తర్వాత పాయింట్ ఉంది, 2 స్థానాల తర్వాత, అంటే ఇక్కడ 78.50 సెంటీమీటర్ స్క్వేర్. సో వృత్త పరిధి ఇచ్చినప్పుడు మనం ఆర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసి ఆర్ వచ్చిన తర్వాత వృత్త వైశాల్యం కనుక్కోవాలి. నెక్స్ట్ 13వది, ఒక వృత్తాకార పూల తోట చుట్టూ 4 మీటర్ల వెడల్పు గల బాట ఉంది. పూల తోట యొక్క వ్యాసం 66 మీటర్లు. ఈ బాట యొక్క వైశాల్యం ఎంత అన్నారు. వృత్తాకార పూల తోట చుట్టూ 4 మీటర్లు అంటే 4 మీటర్ల బాట అంటే ఈ వృత్తాకార, ఇది పూల తోట అనుకుంటే, వృత్తాకార పూల తోట అనుకుంటే దీనికి 4 మీటర్ల బాట ఉంది. ఇటు సైడ్ కూడా 4 మీటర్ల బాట ఉంది. సో పూల తోట యొక్క వ్యాసం, ఈ పూల తోట యొక్క వ్యాసం డి ఈక్వల్ టు ఇచ్చారు మనకి. వ్యాసం డి ఈక్వల్ టు ఎంత ఇచ్చారు, 66 మీటర్లు ఇచ్చారు. సో ఆర్ ఏమవుతుంది మనకి 66/2 ఈక్వల్ టు 33 మీటర్లు అవుతుంది. సో దీని యొక్క వైశాల్యం ఎంత మనకి, వృత్త వైశాల్యం ఏ ఈక్వల్ టు πr². సో పై వాల్యూ మనకి 3.14 తీసుకోమన్నారు కాబట్టి ఇంటూ 33 ఇంటూ 33. సో దీన్ని మల్టిప్లై చేస్తే మనకి 33 ఇంటూ 33 చేస్తే 3 3 9, 3 3 9, 3 3 9, 3 3 9 అంటే 9 18 10 89 వచ్చింది. ఇంటూ 3.14 చేయాలి. చేస్తే మనకి 9 4 36, 3 ఉంది, 4 8 32 ప్లస్ 3 35, 3 ఉంది, 0 ఇంటూ 4 0 ప్లస్ 3 3, 4 1 4. నెక్స్ట్ 1తో చేస్తే 9 8 0 1. నెక్స్ట్ 3తో చేస్తే 3 7 9 3 27, 2 ఉంది, 3 8 24, 24 ప్లస్ 2 26, 2 ఉంది, 3 ఇంటూ 0 అంటే 0 ప్లస్ 2 2 3, 6 14, 1 ఉంది,
1 + 3 4, 4 + 8 12, 12 + 7 7 అంటే 19, 1 ఉంది, 1 + 4 5, 5 + 6 11, ఇక్కడ 1 ఉంది, 1 + 1 2, 2 + 2 4. ఎన్ని స్థానాలు? ఇక్కడ 2 స్థానాలు, 2 స్థానాల తర్వాత పాయింట్ అంటే మనకి ఎంత వచ్చింది? 3419.46 సెంటీమీటర్ స్క్వేర్ వచ్చింది, వృత్త వైశాల్యం వచ్చింది. సో ఈ లోపల వృత్త వైశాల్యం వచ్చింది మనకి. ఇక్కడ ఏమన్నారు? వృత్తాకార పూల తోట చుట్టూ 4 మీటర్ల బాట ఉందన్నారు. సో ఇక్కడ 4 మీటర్లు, ఇక్కడ 4 మీటర్లు ఉంది. ఈ బాట వైశాల్యం కావాలంటే దీని యొక్క వ్యాసం మొత్తం ఎంత అవుతుంది? వృత్తాకార బాట వ్యాసం ఈక్వల్ టు ఎంత అవుతుంది? 4 + 66 + 4 కదా, 4 + 66 + 4 అవుతుంది. అప్పుడు ఎంత? 74 మీటర్లు అవుతుంది. వ్యాసం D = 74. సో వ్యాసార్థం ఏమవుతుంది? 74/2 అంటే ఇది 3 3 3 3 3 2 6 37 అంటే 37 మీటర్స్ వచ్చింది. దీని యొక్క వైశాల్యం కనుక్కోవాలి అంటే A = πr². సో పై వాల్యూ మనం ఎంత తీసుకున్నాం? 3.14 × 37 × 37. 37 × 37 చేస్తే మనకి 7 7 = 49, 4 ఉంది, 7 3 = 21 + 4 25. నెక్స్ట్ 7 3 = 21, 2 ఉంది, 3 3 = 9 + 2 10 11, 9 6 3 × 3.14 చేస్తే 9 4 36, 3 ఉంది, 4 6 24 + 3 27, 2 ఉంది, 4 3 12 + 2 14, 1 ఉంది, 4 1 = 4 1 5, 4 1 = 4 + 1 5. నెక్స్ట్ 9 6 3 1, మళ్ళీ 3 9 = 27, 2 ఉంది, 3 6 = 18, 18 + 2 20, 2 ఉంది, 3 3 = 9 + 10 11, 1 ఉంది, 3 1 = 3 + 1 4, 6 6 ఇక్కడ 1 ఉంటుంది, 11 18, ఇక్కడ మళ్ళీ 1 వస్తుంది, 1 + 5 6, 6 + 3 9, 1 + 1 2. సో ఎన్ని స్థానాల తర్వాత పాయింట్ ఉంది? 2 స్థానాలు అంటే ఇక్కడ ఎంత వచ్చింది మనకి? 4298.66 మీటర్ స్క్వేర్, సెంటీమీటర్స్ కాదు మీటర్ స్క్వేర్ వచ్చింది. సో మనకి వృత్తాకార బాట యొక్క ఈ బయట వృత్త వైశాల్యం వచ్చింది, లోపల వృత్త వైశాల్యం వచ్చింది. సో మనకి ఏం కావాలన్నారు? బాట వైశాల్యం ఈక్వల్ టు కావాలి. బాట వైశాల్యం కావాలంటే చిన్న వృత్తం పెద్ద వృత్తం నుంచి చిన్న వృత్తం తీసేయాలి. అంటే ఇది పెద్ద వృత్తం, పెద్ద వృత్తం వ్యాసం, ఇది వైశాల్యం, పెద్ద వృత్త వైశాల్యం A = ఇప్పుడు బాట వైశాల్యం, బాట వైశాల్యం ఏంటంటే ఈ మధ్యలో ఉన్నది కావాలి. బాట వైశాల్యం = పెద్ద వృత్త వైశాల్యము మైనస్ చిన్న వృత్త వైశాల్యం. చిన్న వృత్త వైశాల్యం అంటే ఏంటి? పూలతోట, వృత్తాకార పూలతోట వైశాల్యం తీస్తే ఎంత మనకి? పెద్ద వృత్త వైశాల్యం అంటే 4298.66 మైనస్ పూలతోట, వృత్తాకార పూలతోట వైశాల్యం అంట 3419.46 మీటర్ స్క్వేర్. అందుకని ప్రమాణాలు మీటర్ స్క్వేర్ కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది? 4298.66లోంచి 3419.46ని తీసేయాలి. తీస్తే మనకి ఎంత వస్తుంది? 6 6 = 0,
ఇక్కడ 6 - 4 అంటే 2 పాయింట్ 18 నుంచి 9 తీస్తే 9, ఇక్కడ 8 ఉంటుంది. 8 - 1 అంటే 7, ఇక్కడ నుంచి 1 తీసుకొస్తే 12 అవుతుంది. 12 - 4 అంటే 8, ఇక్కడ 0 అవుతుంది. సో మనకి ఎంత వచ్చింది? 879.20 మీటర్ స్క్వేర్. సో బాట యొక్క వైశాల్యం ఎంత వచ్చింది? 879.20 వచ్చింది. ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఒక వృత్తాకార పూల తోట చుట్టూ 4 మీటర్ల వెడల్పు గల బాట ఉంది. ఈ వృత్తాకార పూల తోట చుట్టూ 4 మీటర్ల వెడల్పు గల బాట ఉంది. సో బాట యొక్క పూల తోట యొక్క వ్యాసం ఎంత ఇచ్చారు? దీని యొక్క వ్యాసం 66 మీటర్లు ఇచ్చారు. సో వ్యాసం ఇచ్చినప్పుడు వ్యాసార్థం ఎంత అవుతుంది? వ్యాసంలో సగం అవుతుంది. దీని యొక్క వృత్త వైశాల్యం వస్తుంది. తర్వాత పెద్ద వృత్తం వైశాల్యం కనుక్కోవాలంటే ఈ మొత్తం వ్యాసం ఎంత అవుతుంది? ఇక్కడ 4 మీటర్ల బాట ఉంటుంది, ఇక్కడ 4 మీటర్ల బాట ఉంటుంది. అంటే 4 + 4 ఎంత? 8 + 66. సో పెద్ద వృత్తం యొక్క వ్యాసం వస్తుంది. వ్యాసం వచ్చిన తర్వాత వ్యాసార్థం ఎంత అవుతుంది? ఇందులో సగం అవుతుంది, 37 మీటర్లు. సో దాని యొక్క వైశాల్యం కనుక్కుంటాం. ఈ పెద్ద వృత్త వైశాల్యం నుంచి వృత్తాకార పూలతోట యొక్క వైశాల్యం తీసేస్తే మనకి బాట యొక్క వైశాల్యం వస్తుంది. సో బాట వైశాల్యం 879.20 మీటర్ స్క్వేర్. సో ఇక్కడ 13 బిట్ కంప్లీట్ అయింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ వస్తుంది, అది క్లిక్ చేస్తే ఆల్ నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తుంటాయి.